యథార్థవాది లోక విరోధి అని అంటారు. అంటే సత్యం పలకటం వల్ల విపరిణామాలు తప్పవా? అలాంటప్పుడు సత్యమేవ జయతే అని ఎందుకన్నారు? సత్యమేవ జయతే అనే ఈ మాట ముండకోపనిషత్తులో ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం ప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని నీతి వాక్యం. ఈ నీతి శ్లోకంలో సత్యం చెప్పాలి, అలాగే ప్రియంగా చెప్పాలి. ఇష్టం కలుగుతుంది కదా అని అసత్యం చెప్పకూడదు. అలాగే సందర్భం లేకపోయినా ఎప్పుడూ నేను నిజమే చెబుతాను అంటూ అడిగినా అడగకపోయినా సదా అలా మాట్లాడడం వలన కూడా లోక విరోధి అవుతారు. యథార్థవాది లోక విరోధి అనే తెలుగు నానుడి ఇలా జన్మించింది. శ్లోకమంతా చెప్పడం కన్నా సులభ మార్గం ఒక నానుడి ఒక్క మాటలో సామెతగా అందించడం. ఏమండి, మీరు నల్లగా ఉన్నారండి అని చెబితే ఎదుటివారు బాధపడతారు. అలా కాకుండా, అమ్మాయి, ఒక తల్లి కుమార్తెకు ఒక పెళ్లి కొడుకు చిత్రపటం చూపించింది. అమ్మాయి, ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు అని చెప్పగా ఆ కూతురు, ఈ పిల్లవాడిని రాత్రిపూట చీకట్లో తిరగవద్దని చెప్పు తల్లి, కనిపించడు కదా అంది. అంటే రాత్రి వేళ కనిపించనటువంటి నల్లగా ఉన్నాడు అనే అర్థం అందులో దాగి ఉంది. ఈ పిల్లవాడు బాగా బొద్దుగా ఉన్నాడా అని చెప్పడానికి పరోక్ష అర్థంలో వాళ్ళ ఇంట్లో తలుపులు పెద్దగా ఉంటాయేమో అని చెప్పవచ్చు. మాటను ఎలా వాడుతున్నామా అనే దాని మీద వాక్కుకు ఉండే అర్థం స్థిరపడుతుంది. దేవీ భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక జింక వచ్చి ఆశ్రమంలో దాగింది. జింకను తరుముతూ ఒక జానపదుడు వచ్చి ఆ ఋషిని, జింకను చూశావా అంటూ ప్రశ్నించాడు. చూచాను అంటే అతడు లోనికి వెళ్ళి జింకను తీసుకువెళ్తాడు. జంతుహింస పాపం వస్తుంది. చూడలేదు అంటే అబద్ధం ఆడిన దోషం వస్తుంది. మాట్లాడకుండా ఊరుకుంటే జానపదుడు ఊరుకోవడం లేదు, మళ్ళీ మళ్ళీ రెట్టిస్తున్నాడు. కనుక ఆ ఋషి తన వాక్చాతుర్యంతో, చూశావా అని అడిగావు కదా, చూసే కంటికి చెప్పే శక్తి లేదు అన్నాడు. ఆ జానపదుడు కాసేపు ఆలోచన చేసి, చెప్పే నోరు ఉన్నది కదా అన్నాడు. ఈ ఋషి, చెప్పే నోటికి చూసే శక్తి లేదు కదా అన్నాడు. అయోమయంలో పడిన ఆ జానపదుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఋషి అబద్ధమాడలేదు, సత్యం చెప్పలేదు, జింకను రక్షించడం జరిగింది. సామాన్యంగా ఈనాటి కాలానికి సంబంధించి సత్యమేవ జయతే అనే ఈ ముండకోపనిషత్తులోని వాక్యాన్ని మనమంతా ఎలా అనుసరించాలి అంటే చిరునవ్వుతో పాటించాలి. నాకు తెలవదు అనడం గొప్ప మాట అవుతుంది. నేను చూడలేదు, నాకు తెలియదు, ఇంతకంటే పరమాద్భుతమైన మంత్రం మరి ఒకటి ఉంది, ఏమో. ఏమో అంటే ఎదుటి వారికి ఏం మాట్లాడాలో తోచదు. నీవు చూసావా, నీవు విన్నావా, నీకు తెలుసా అంటే ఏమో. ఇంతకంటే పెద్ద మంత్రం మరి ఒకటి ఉంటుందా? అనవసరంగా ఏ విషయాలలో కూడా జోక్యం చేసుకోకపోవడంతో సత్యం మనల్ని కాపాడుతుంది. ఇలా గుర్తుపెట్టుకుందాం.